హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వితిన్ వ్లాగ్స్. ఈరోజైతే ఏమి సాంబార్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అదైతే షేర్ చేస్తున్నాను. ముందుగా కందిపప్పునైతే కడిగి అరగంట నానబెట్టేసి అయితే కుక్కర్లో ఉడికించేసుకున్నా. అది ఉడికేలోపు వెజిటేబుల్స్ అవన్నీ అయితే కట్ చేసుకున్నాను. మా పిల్లలు వెజిటేబుల్స్ అవన్నీ ఎక్కువ తింటారు కాబట్టి కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటాను ఫ్రెండ్స్. దీంట్లో ఎటువంటి సాంబార్ పొడి ఏమి యాడ్ చేయను, ఇంట్లో ఉన్న వాటితోనే. మనకు ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. కొంచెం పోపుకైతే ఆవాలు, జీలకర్ర, మెంతులు యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ వేసి అవి ఫ్రై అయినాక టమోటాలు, మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్నాను. నా దగ్గర ముల్లంగి, క్యారెట్, మునక్కాయ ఉన్నాయి. కొద్దిగా బెండకాయలు, దొండకాయలు ఉంటే అవి యాడ్ చేసుకున్నా. ఫస్ట్ కొంచెం పసుపు, ఉప్పు వేసేసి కలిపేసుకొని మూత పెట్టేస్తాను. కాసేపు సిమ్లో పెట్టేస్తాను. మూత తీసి ఒకసారి కలిపేసుకొనేసి కొంచెం మగ్గినాక కారం అయితే యాడ్ చేస్తాను. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇవి మగ్గిపోయినాయి. ఇంకా చింతపండు అయితే నానబెట్టుకున్నాను. ఆ పులుసు అయితే పోసేసుకుంటాను. ఈ చింతపండు అత్తయ్య ఊరి దగ్గర నుంచి పంపించారు. చింతకాయల నుంచి తీసి పెట్టి పంపించారు మొన్న ఊరికి వెళ్ళినప్పుడు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నా. ఆల్రెడీ పప్పులో వాటర్ ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని చూసి మళ్ళీ లాస్ట్లో యాడ్ చేసుకుంటాను. ఇలా పప్పు అయితే ఉడికిపోయింది. ఎంపేసుకున్నా. వాటర్ ఎక్కువైనట్టున్నాయి. మెత్తగా ఉడికిపోయింది పప్పు. వాటర్ ఏమి యాడ్ చేయాలి, ఆ వాటర్ సరిపోయినాయి. మొత్తం పోసేసుకున్నాను. లాస్ట్లో టేస్ట్ చూసి ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం బెల్లం ముక్క వేస్తే టేస్ట్ సూపర్ ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కరివేపాకు అయితే వేసుకొని స్టవ్ కట్టేది. ముందైతే నేను కరివేపాకు యాడ్ చేయను ఫ్రెండ్స్, లాస్ట్లో యాడ్ చేసుకుంటాను. కొంచెం అప్పడం పెట్టుకొని ఏమి సాంబార్ అయితే మనం తినేసేది. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.